హలో మామ, వెల్కమ్ టు వినాయక ఫార్మ్స్. నేను ఈరోజు మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చిన. నేను వినాయక ఫార్మ్స్ నుంచి మహేష్ని మాట్లాడుతున్నా. ఈరోజు చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, నేను రోజులు సోనాలి, అసిలు అండ్ ప్యూర్ నట్ సప్లై చేసాము. అండ్ మన దగ్గర డే ఓల్డ్ మంత్ ఓల్డ్ చిక్స్ అవైలబుల్లో ఉంటాయి అండ్ ప్యూర్ నట్ కూడా చిక్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ చాలామంది ఏంటంటే ప్యూర్ నట్ కోసం చాలా కాల్స్ వస్తున్నాయి. కాబట్టి మనం ఏంటంటే ప్యూర్ నట్ని ఇంకొంచెం ఇంక్రీజ్ చేద్దామని అండ్ క్వాంటిటీ కూడా కొంచెం పెంచుదామని చెప్పేసి సొంతంగా మన ఫామ్లోనే కొంచెం హ్యాచింగ్ స్టార్ట్ చేయడం జరుగుతుందండి. అండ్ మన నాటుకోలతోనే మనమే చిక్స్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ప్రధాన కారణం ఏంటనగా, మనకు సొనాలిను అసలు ఏంటంటే మనకు రీసేల్లో చాలా ఇబ్బంది జరుగుతుంది. ఎందుకంటే తీసుకోగా కస్టమర్లు తీసుకుంటున్నారు, కానీ మన ఫామ్ కూడా పెట్టుకోవడానికి చాలామంది సొనాలి బాగా రీల్స్లో ఫేమస్ అయ్యి సొనాలి హైప్ చేస్తున్నారు. ఈ హైప్ అంతా నిజం కాదండి. ఎందుకంటే మనకు సోనాలి హైప్ చేయడం వల్ల ఏంటంటే సోనాలి చిక్స్ బాగా సేల్ అవుతున్నాయి. బట్ ఏంటంటే మనకు రీసేల్లో ప్రాబ్లం అవుతుంది. రీసేల్లో ప్రజెంట్ ఎలా ఉందంటే సిచ్యువేషన్, ఎవరైనా టెండర్ కానీ ఎవరైనా వెండర్ కానీ ఏం చేస్తున్నారంటే బల్క్లో తీసుకోవడం వల్ల బల్క్లో కేజీకి 210, 280, 250, 300 లోపే ఇవ్వడం జరుగుతుంది. బట్ ఏంటంటే మనకు సోనాలిలో చాలా లాస్ ఉంటుంది, చాలా ప్రాఫిట్ అనేది మార్జిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఈ తక్కువ మార్జిన్ ఎవరికి యూజ్ అవుతుందంటే ఒక 1000, 10,000, 5,000, 1000 ఎబో వేసుకున్న వాళ్ళకి ప్రాఫిట్ ఉంటుంది, కానీ చిన్న పౌల్ట్రీ చేసే వాళ్ళకి మాత్రం వర్కౌట్ అవ్వదు. కాబట్టి ఏంటంటే మనకు చాలామంది మనకు ప్యూర్ నట్ కోసం అడుగుతున్నారు. ప్యూర్ నట్ అనేది మనకు ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. మనలో ప్యూర్ నట్ మనం మినిమం యావరేజ్ చేసుకున్నా అని 600, 450, 500 కేజీ కూడా సేల్ చేయవచ్చు. మనకు ఈజీగా వచ్చేసి 500 సేల్ అవుతుంది ప్యూర్ నట్. మనకు ప్యూర్ నట్ అనేది ఎవర్ గ్రీన్, ఎప్పుడన్నా ఎప్పుడు సేల్ చేసుకోవచ్చు. మనకు ప్యూర్ నట్ ఎప్పుడు కొద్దిగానే ఉంటుంది మన మార్కెట్లో. కాబట్టి ఏంటంటే ఎక్కువ మంది ప్యూర్ నట్ పెంచుకోవడానికి ట్రై చేయండి. బట్ ఏంటంటే ప్యూర్ నట్ చాలామంది అనుకుంటున్నారు ప్యూర్ నట్ కష్టము చేయడం అది అనుకుంటున్నారు. ప్యూర్ నట్ కూడా కష్టం ఏమి కాదండి. ప్యూర్ నట్ కూడా ఈజీనే చేయడం. కొంచెం దీంట్లో మెలకువలు తెలుసుకుంటే ఈజీగా మూవ్ ఆన్ అయిపోవచ్చు. మనకి ఏంటంటే ఈ అసిలు సోనాలి అనేది రీసేల్ లేదండి. మనకు రీల్స్లో వీళ్ళందరూ హైప్ ఇచ్చి వదిలేస్తున్నారు తప్పించి దానికి రీసేల్ గురించి ఎవరు మాట్లాడడం లేదు దీని గురించి. కాబట్టి ఏంటంటే మనకు ఈ హైప్ అనేది కొంతకాలమే ఉంటుంది, పర్మనెంట్ కాదు. సోనాలి ఎన్ని రోజులున్నా ఎప్పటిన్నా వేస్టే. నా దగ్గర కస్టమర్ నేను ఇప్పటివరకు ఒక 10 to 20,000 వరకు చిక్స్ డెలివరీ చేసినాను. సో నాకు చాలామంది కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ ఏమొస్తుందంటే, అన్న రీసేల్ లేదు, రీసేల్ కోసం ఏమన్నా ఆలోచించండి అని చెప్పి చాలామంది వచ్చింది. నేను దీని మీద ఫోకస్ చేసి నేను కొంచెం దీని అవగాహన కొంచెం తెలుసుకొని నేను చేసింది ఏంటంటే, సోనాలికి రీసేల్ లేదండి. ఈ సోనాలి అనేది మన బ్రీడ్ కాదు, తమిళనాడు బ్రీడ్. కాబట్టి మన దగ్గర సోనాలికి తక్కువ అవగాహన. చాలామంది రీల్స్లో ఇన్ఫ్లుయెన్సర్ ఏం చేస్తున్నారంటే ఈ సోనాలిని చాలా బల్క్ అమ్మేస్తున్నారు ఆయన తక్కువ రేటుతోని. సోనాలి ఏంటంటే మనకు ఎప్పుడంటే ఎప్పుడు ఎగ్స్ దొరుకుతూ ఉంటాయి. కాబట్టి ఏంటంటే సోనాలికి కాస్ట్ తక్కువ. అండ్ మన దగ్గర మన తెలంగాణలో మాత్రం సోనాలికి డిమాండ్ చాలా అంటే చాలా తక్కువ అండి. మన ప్యూర్ ఎప్పుడు ఉన్న మన ప్యూర్ నాటు ఇప్పుడు కాకపోయినా 20 సంవత్సరాల తర్వాత కూడా మన ప్యూర్ నాటు మనకు ఆ బ్రాండ్ ఉంటుంది. బట్ ఏంటంటే ఈ సోనాలి అని అసలు అలా ఉండదు. కాబట్టి మ్యాక్సిమం మీరు కూడా ఎవరైనా కొత్త పాల్ట్రీలకు రావాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా గమనించుకొని రావాల్సింది ఏంటంటే మార్కెట్లో ఏది డిమాండ్ ఉంది, ఏ బ్రీడ్ డిమాండ్ ఉంది అని చూసుకొని రండి. అండ్ ఇట్లా ఎవరు మోసపోకండి. మన ప్యూర్ నాట్ అనేది ఎవర్ గ్రీన్ అండి. కాబట్టి ప్యూర్ నాట్ చూసుకొని రండి.